హాయ్ సినీ అభిమానులారా, వీకెండ్ వచ్చేస్తుంది. 5 రోజులు కష్టపడి లేజీగా బయటకు వెళ్లకుండా సేద తీరాలి అనుకునే వారికి ఈ వీకెండ్లో మంచి మూవీస్ తీసుకొచ్చాను. ఈ లిస్టులో ఆల్రెడీ మీరు చూసేసిన మూవీస్ ఉంటే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. త్రిబాణధారి బార్బరిక్ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ చొప్పుతో కొట్టుకొని హంగామా చేశాడు చూడండి, ఆ సినిమానే. సినిమా నిజంగా బాగుంది, బట్ వన్ టైం వాచ్. సినిమా అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నా చూడొచ్చు. సింపుల్ రివెంజ్ స్టోరీ ఇది, బట్ దీన్ని డైరెక్టర్ బాగానే డీల్ చేశాడు. లాస్ట్ 40 మినిట్స్ ట్విస్టులు బాగానే ఉన్నాయి. కాకపోతే చూడటానికి వేరే సినిమాలు లేకపోతే ఈ సినిమాను చూడొచ్చు. ఇక పాటలు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసుకోండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ సినిమా సుందరకాండ. చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నారా రోహిత్ నుంచి మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ వచ్చింది. చూడొచ్చా అంటే సింపుల్ అండ్ క్లీన్ లవ్ ఎంటర్టైనర్ కావాలంటే చూసేయండి. నవ్వుకోవటానికి స్కోప్ ఉంది. అక్కడక్కడ వేరే సినిమాలు గుర్తొస్తాయి, ఏం పర్లేదు, గో ఫర్ ఇట్. సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ ఒకటే పాయింట్ మీద స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది. అది హీరో ఫ్లాష్ బ్యాక్. ఆ పాయింట్ తప్ప సినిమా అంతా ఓకే. ఇక మన లిస్టులో మరో సినిమా లిటిల్ హార్ట్స్, యూత్ ఎంటర్టైనర్. నాకు తెలిసి ఈ సినిమాను చాలామంది చూసే ఉంటారు. చాలా బాగుంది. చూసి చాలా రోజులు అయ్యింటే మరోసారి చూడొచ్చు. ఈ సినిమా అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే ఆల్రెడీ చూసిన వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కనుక ఎక్కువ చెప్పను. చూడని వాళ్ళుంటే ఈ వీకెండ్ ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ చాలామంది ఊహించనిది, రీసెంట్గా రిలీజ్ అయిన కురుక్షేత్ర. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో ఉంది. ఇది ఒక యానిమీ సిరీస్. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు పురాణాలు, యానిమీ ఇష్టమైతే ఈ రెండిటిని కలిపి తీసిన ఈ సిరీస్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. కురుక్షేత్ర వార్కు దారితీసిన పరిస్థితుల నుంచి వారు ఎలా జరిగింది లాంటివన్నీ చాలా చాలా బాగా చూపించారు. కాకపోతే ఒకటే ఇబ్బంది, అస్సలు మహాభారతం అంటే ఐడియా లేని వారికి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ కావడానికి చాలా టైం పడుతుంది. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ కోసం ఒరిజినల్ కురుక్షేత్రలో కొన్నింటిని మార్చారు. ఇదేం పెద్ద సమస్య కాదు. సినిమాల ప్రభావంతో రామాయణంలో లేని లక్ష్మణరేఖను మనం నమ్మటంలో ఇబ్బంది రాలేదు కాబట్టి కురుక్షేత్రం మీకు ఇబ్బంది కాకపోవచ్చు. చాలా బాగుంది. నా బెస్ట్ ఆప్షన్ ఈ వీకెండ్కు, మిస్ అవ్వద్దు. ఇక హారర్ సినిమా లవర్స్ కోసం ఒక రికమెండేషన్ ఉంది, కంజూరింగ్ లాస్ట్ రైట్స్. ఇంతకుముందు వచ్చిన వాటితో పోల్చితే వీకెస్ట్ మూవీ ఇదే అనొచ్చు, బట్ స్టిల్ వాచబుల్. అక్కడక్కడ కొంచెం భయపడినట్లు మనం నటించవచ్చు. కంజూరింగ్ పాత సినిమాల్లాగే ఇందులో కూడా మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆ స్లో సినిమా ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. అదే ఈ సినిమా స్పెషల్. అక్కడక్కడ బాగున్నట్లే అనిపిస్తుంది. హారర్ సినిమాలంటే ఇష్టం ఉండి కంజూరింగ్ మూవీ సిరీస్కు ఫ్యాన్ అయ్యి ఓపికగా చూస్తామంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఇక మలయాళం మూవీ హృదయపూర్వం, తెలుగులో ఉంది. కొంచెం డిఫరెంట్ మూవీ, వన్ టైం వాచ్. అక్కడక్కడ బోర్ కొడుతుంది, స్లోగా ఉంటుంది, బట్ టైంపాస్ కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇక విజయ్ యాంటోనీ భద్రకాళి మూవీ కూడా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా చోట్ల రివ్యూస్ కాస్త నెగిటివ్గా ఉన్నాయి, కానీ వేరే సినిమాలు లేవంటే కాస్త భద్రకాళి మూవీని ట్రై చేయొచ్చు. విజయ్ యాంటోనీ ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా కొంచెం బెటర్. సినిమాలో లాజిక్స్ వెతకొద్దు. అఫ్కోర్స్ తెలుగు ప్రేక్షకులు మూవీస్లో లాజిక్స్ వెతకటం ఆపేసి చాలా సంవత్సరాలు అయ్యింది. సో ఈ సినిమాలో కూడా లాజిక్స్ పట్టించుకోవద్దు. ఇవ్వండి ఈ వీకెండ్ మూవీ రికమెండేషన్స్. ఇందులో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసిన మూవీస్ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. మరో వీకెండ్ మూవీస్తో ఫ్రైడే మార్నింగ్ కలుస్తాను. జై కళామ తల్లి.